రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు గచ్చిబౌలి పోలీసులు. A10 గా క్రిష్ పేరును చేర్చారు. డ్రగ్స్ పెడ్లర్ల అబ్బాస్ తన స్టేట్మెంట్ లో క్రిష్ పేరును ప్రస్తావించారు. పార్టీ జరిగే సమయంలో రాడిసన్ హోటల్ రూమ్ లో వివేకానంద్ తో పాటు క్రిష్ ఉన్నట్లు తెలుస్తుంది. గజ్జల వివేకానంద్ కు క్రిష్ స్నేహితుడు. వివేకానంద్ ఇచ్చే డ్రగ్స్ పార్టీలకు డైరెక్టర్ క్రిష్ హాజరవుతున్నట్లు తెలుస్తుంది. అటు డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్ లో ఉన్న వారందరినీ పిలిచి విచారిస్తారు మని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అసలు నిజంగానే క్రిష్ అక్కడ ఉన్నట్లు తెలిసిందా? అసలు క్రిష్ ఈ డ్రగ్స్ కి సంబంధించిన వ్యవహారం ఎప్పటి నుంచి కొనసాగుతున్నట్లు తెలుస్తుంది? ఇప్పుడు మనం చాలా వరకు చూసుకున్నట్లయితే డ్రగ్స్ విషయం ఎప్పటి నుంచో ఉంటా ఉంది. నిన్న కొంతమందిని ఎట్లా అంటే నలుగురిని ప్రధాన నిందితుల్ని, అట్లాగే వారితో పాటు ఇంకో 6గురిని అరెస్ట్ చేసినట్లుగా గచ్చిబౌలి పోలీసులు చెప్పారు. సో ఈ రోజు ఎవరైతే డైరెక్టర్ క్రిష్ ఉన్నారో తనని కూడా అందులో 10వ ముద్దాయిగా చేర్చినట్టుగా తెలుస్తా ఉంది. ఏంటంటే తన డ్రైవర్ కోసం వేచి ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. మరి అది ఎంతవరకు నిజము ఏంటి అనేది ఇంట్రాగేషన్ లో తెలుస్తా ఉంది. తను అది నిజమా కాదా అనేది ఇంకా కరెక్ట్ గా తెలీదు. సో తన పేరు కూడా అందులో చేర్చినట్లుగా మనకు తెలుస్తా ఉంది. సో రాడిసన్ హోటల్స్ లో అక్కడ ఏదైతే గచ్చిబౌలి పోలీసులు అతన్ని కూడా తీసుకోవడం జరిగిందో, అతన్ని ఇంట్రాగేషన్ చేసి అది ఫైనలైజ్ చేసే వరకు కూడా తెలీదు. సో A10 గా క్రిష్ పేరును ఇందులో చేర్చినట్లుగా పోలీసులు చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు ఉంది ఏంటి అనేది మనకు పూర్తి వివరాలు ఇంకా తెలవాల్సి ఉందండి. కూడా ఇటువంటి డ్రగ్స్ కేసులలో సెలబ్రిటీస్ ఉన్నట్లు చాలా మందికి తెలిసింది. కానీ ఇప్పుడు తాజాగా ఒక ప్రముఖ డైరెక్టర్ క్రిష్ ఉండడం అనేది చాలా సంచలనంగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? అసలు నిజంగానే క్రిష్ డైరెక్టర్ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తుందా? అక్కడ ఏమన్నా సమాచారం ఏమన్నా తెలిసిందా? అంటే ఇప్పటి వరకైతే ఏం తెలియదండి. మనకి ఇంతకు ముందు కూడా చాలా మంది సినీ ప్రముఖులు, డైరెక్టర్స్ కావచ్చు, నటీనటులు కావచ్చు, ఇంకా రాజకీయ నాయకుల పేర్లు కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళ పేర్లు కూడా ఇంతకు ముందు కూడా మనం చాలా మంది పేర్లు ఉన్నట్లుగా అనుమానిస్తున్నట్లుగా కూడా పోలీసులు చాలా సందర్భాలలో వాళ్ళని ఇంటరాగ్రేట్ చేసినట్టుగా తెలిసింది. సో ఇప్పుడు కూడా అదే విధంగా ఈ డైరెక్టర్ ఎవరైతే క్రిష్ ఉన్నారో వారిని కూడా వారు ఇంటరాగ్రేట్ చేసే అవకాశం ఉంది. సో నిన్న ఏదైతే మనకు సంచలనంగా విన్న వార్త ఏదైతే రాడిసన్ హోటల్లో పట్టుకున్న దానికి సంబంధించి ఉందో ఇది కూడా పూర్తిగా తెలవాల్సి ఉందండి ఇంకా.